రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయా? ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గేమ్ చేంజర్ కానున్నాయా అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం ప్రభావం చూపిందనే టాక్ వస్తోంది. నిజంగానే బీసీ వాదం యువతలోకి ఎక్కిందా? బీసీ అభ్యర్థులు గెలిస్తే ఏం జరగబోతోంది? రానున్న రోజుల్లో బీసీ నాయకులుగా ఎమర్జ్ అయ్యే లీడర్స్ ఎవరు? ఈ అంశాలపై ఇవాల్టి డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, ఏంటి అసలు తెలంగాణలో బీసీ నినాదం రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకురాబోతుంది అనుకోవచ్చు? ఎస్, అంటే డెఫినెట్ గా ఈ గ్రాడ్యుయేట్ గానీ టీచర్ ఎమ్మెల్సీలో తొలిసారి బీసీ వాదం అన్నది మనకు కొంత ప్రబలంగా కనిపించింది. ఇప్పుడు సరే, గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే బీసీలంతా బీసీలకే ఓటేయాలి అన్న కాన్సెప్టు గతంలో తెలంగాణలో ఎప్పుడు కూడా పనిచేయలేదు. కానీ ఈ ఎలక్షన్స్లో అంటే పనిచేయలేదంటే ఆ నినాదం చాలా మంది ఇవ్వలేదు. ఎలక్షన్ ఎప్పుడు కూడా బీసీలు, ఓసీలు, రెడ్డిలు ఈ విధంగా జరగలేదు. కానీ ఫస్ట్ టైం ఈ ఎలక్షన్లో బీసీలు బీసీలకే ఓటేయాలి అన్న కాన్సెప్ట్ మాత్రం ఖచ్చితంగా చాలా గట్టిగా పనిచేసిందని మనం అనుకోవచ్చు. అంటే ఇది నార్త్ ఇండియాలో ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఏముంటుందంటే ఇప్పుడు యాదవ్స్, ప్రధానంగా యాదవ్స్ చాలా పెద్ద డామినెంట్. బీహార్లో మనం చూసాం లాలూ ప్రసాద్ యాదవ్ 90s లోనే సోషలిస్ట్ గా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ గాని, ములాయం సింగ్ యాదవ్ గాని వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అయ్యారు ఆ రాష్ట్రాలకు, బీహార్ గాని ఉత్తరప్రదేశ్ లో మనం చూసాం కళ్యాణ్ సింగ్ ను బీజేపీ ముఖ్యమంత్రి చేసింది, లోద్ కులస్తుడు. అట్లాగే ఉమాభారతిని మధ్యప్రదేశ్ లో బీజేపీ ముఖ్యమంత్రి చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ఈజ్ ఆల్సో బీసీ. కానీ సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 60 సంవత్సరాల తర్వాత కూడా, అంటే 1956 నుంచి ఇవాళ వరకు 60 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 70 సంవత్సరాల్లో ఒక్క బీసీ సీఎం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేరు. ఎస్సీ సీఎం అయ్యారు, దళిత వర్గం నుంచి దామోదరం సంజీవయ్య 1960లోనే అయ్యారు, కానీ బీసీ సీఎం కాలేదు. దీనికి కారణం ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీసీ వాదం అంటే బీసీలు ఒక సంఘటితంగా పోరాడిన సందర్భం లేదు, కులాల వారిగా డివైడ్ అయ్యారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మున్నూరు కాపులు అభ్యర్థి ఉంటే మున్నూరు కాపు అభ్యర్థి తమ అభ్యర్థికి మున్నూరు కాపు వేసుకున్నారు. మేజర్ కులాలు తెలంగాణలో అయినా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అయినా బీసీ కులాలు సరే, ఇక్కడ తెలంగాణలో మున్నూరు కాపులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, అక్కడ కూడా కొంత సంఖ్యలో ముదిరాజులు ఉన్నారు. గౌడ, యాదవ్ అన్నది 2 రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు, గౌడ, యాదవ, పద్మశాలి. ఈ 5 మేజర్ కులాలు మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, యాదవ, పద్మశాలి. ఈ 5 కాకుండా చాలా కులాలు ఉన్నాయి. బట్ నెంబర్ 50% ఈ 5 కులాల నుంచే ఎక్కువ సంఖ్యలో ఉన్న పరిస్థితి. మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, యాదవ, పద్మశాలి. సో ఇంకా చాలా క్యాస్ట్లు కూడా ఉన్నాయి. నొమాడిక్ అంటే సంచార కులాలు బీసీల్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అయితే ఏంటంటే ఒక సంఘటితంగా ఒక ఓటు బ్యాంక్ లేదు. గౌడ అభ్యర్థి నిలబడితే మున్నూరు కాపు ఓటేసిన పరిస్థితి లేదు, యాదవ్ అభ్యర్థి నిలబడితే ముదిరాజు ఓటేసిన పరిస్థితి లేదు. ఎవరి కులానికి వాళ్ళే వేసుకున్నారు. బీసీ అన్న కాన్సెప్ట్ మొత్తం అన్ని కులాలకు అన్నది వర్తించలేదు. మొన్నటి ఎలక్షన్ కూడా, ఈవెన్ ఇప్పుడు మొన్న ఎలక్షన్ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2014లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 34 టికెట్లు ఇచ్చింది, హైయెస్ట్. కానీ 34 టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఒక్క బీసీ కూడా గెలవలేదు 2014లో. దానికి కారణం ఏంటంటే 34లో ఒక 6-7 పాత బస్తీలో సీట్స్ ఇస్తారు. పాత బస్తీలో ఎంఐఎం గెలిచే సీట్లు, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఇవన్నీ సీట్లు ఎట్లాగో ఎంఐఎం గెలిచే సీట్లు. అటువంటి చోట్ల బీసీలకు టికెట్లు ఇచ్చామని చెప్తారు. సో ఎలిజిబుల్ చోట్ల బీసీలకు టికెట్లు ఇవ్వకపోవడం, పైగా ఇష్యూస్ వేరే కావడం, అక్కడ తెలంగాణను ఎవరు పాలిస్తారన్నది కావడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు గెలిచినా 13 మంది రెడ్లు గెలిచారు, 8 మంది ఎస్సీ ఎస్టీలు గెలిచారు. బీసీ నుంచి ఒకళ్ళు కూడా గెలవలేదు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మొన్న 22 మందికి కాంగ్రెస్ పార్టీ 19 టికెట్లు ఇస్తే ఇప్పుడు గెలిచింది 7. కానీ ఈ ఎన్నికల్లో ఇప్పుడు బీసీ కులగణన జరిగిన తర్వాత ఎన్నికల్లో కొంత మనకు విజిబుల్ గా కనిపిస్తుంది. తర్వాత బీసీలో కొంత ఐక్యతగా కనిపిస్తుంది. ఎస్, అంటే ఇది టెంపరీ ఫినామినానా, లాంగ్ టర్మ్ ఫినామినానా, ఫ్యూచర్ లో కూడా ఇదే జరుగుతుందా అన్నది. ఇప్పటికీ ఇది డామినేటెడ్ బై ఎలక్ట్రల్ పాలిటిక్స్, ఇస్ డామినేటెడ్ బై తెలంగాణ ఎలక్ట్రోల్స్ అయితే వెలమ, రెడ్డి. ఎందుకంటే మనం చూడొచ్చు 10-11 మంది వెలమ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉంటారు. రెడ్డి ఎమ్మెల్యేలు 43 మంది ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు 19 మంది. జనాభాలో
అన్డిస్ప్యూటెడ్ జనాభా బీసీలు ఎక్కువ ఉంది, 50 నుంచి 60%. ముస్లిం బీసీలు కలిపితే ఇంకా కూడా ఎక్కువ కావచ్చు. కానీ రిప్రజెంటేషన్ ఆ విధంగా ఉండట్లేదు. ఆంధ్రప్రదేశ్ అయితే కమ్మ వర్సెస్ రెడ్డి తప్ప బీసీలు ఎలక్ట్ కావట్లేదు. మీరు స్థానిక సంస్థలకు వస్తే మళ్ళీ ఎలక్ట్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ ఉంది. 33% మొన్నటి వరకు ఇంప్లిమెంట్ అయింది. అంతకుముందు 23% ఉన్న 35% రిప్రజెంటేషన్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి 20% ఇంప్లిమెంట్ అవుతుంది. సో దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో, వెనుకబడిన రాష్ట్రాల్లో కూడా బీసీ విప్లవం వచ్చి, ఎందుకంటే అక్కడ ఒక యాదవ సామాజిక వర్గం, ఒకటే సింగిల్ సామాజిక వర్గం 12-13% ఉంటుంది ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ. సో వాళ్ళు మిగతా ఓబీసీల సహకారంతో వాళ్ళు ఎలక్ట్ అవుతూ వచ్చారు. ఓబీసీ మైనారిటీ అహింద్ అంటారు. అంటే అహింద్ అంటే మైనారిటీ, దళిత్, ఓబీసీ ఓటు బ్యాంక్తో బీహార్లో, యూపీలో లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు ఎలక్ట్ అయినా మన దగ్గర అది జరగలేదు. ఆ కన్సాలిడేషన్ అన్నది మన దగ్గర జరగలేదు. సో ఇప్పుడు మన దగ్గర ఆ కన్సాలిడేషన్ జరిగిందేమో అని నాకు నిన్న గ్రాడ్యుయేట్ బీసీలకు రాజ్యాధికారం కావాలంటే ఇదే సరైన సమయం బీసీలు భావిస్తున్నారు అనుకోవచ్చు. అంటే రాజ్యాధికారం ఎస్, నెక్స్ట్ ఇప్పుడు ఇదే సరైన సమయం అంటే ఇంకా 4 సంవత్సరాల ఎలక్షన్ ఉంది. ఒక మూవ్మెంట్ మొదలు పెట్టడం వేరు, దాన్ని సస్టైన్ చేయడం కూడా వేరు కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం 2000 సంవత్సరం నుంచి నడిస్తే 14 సంవత్సరాలు అయింది. మూమెంట్ ఏ మూమెంట్ స్టార్ట్ అయినా ఆ మూమెంట్ విచ్ఛిన్నం కావడం చాలా ఈజీ కదా. సో ఇప్పుడు ఈ మూమెంట్ అయితే అడుగు పడ్డది అని నేను అంటాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఇంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమం 1969లో వచ్చింది. కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమం గమ్యాన్ని ముద్దాడలేదు. జయాంధ్ర ఉద్యమం వచ్చింది. చాలా ఉద్యమాలు వచ్చాయి. ఉద్యమం స్టార్ట్ కావడం వేరు, ఉద్యమం సస్టైన్ కావడం వేరు. బట్ ఇక్కడ ఇవాళ నాకేమనిపిస్తుందంటే డెఫినెట్ గా ఈ ఉద్యమం సంబంధించి కరెక్ట్ బీజం పడింది ఈ సందర్భంలో. బీసీ నినాదం అన్నది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదం అంటే గేమ్ చేంజర్ కానుంది అనుకోవచ్చు. ఎస్, ఇప్పుడు ముగ్గురులో 2 బీసీలు గెలిచినా డెఫినెట్ గా ఇది చేంజ్ అవుతుంది. నాకేమనిపిస్తుంది అంటే మల్కా కుమరయ్య ఒకళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణకు ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ దో నరేందర్ రెడ్డి ప్లస్ అంజిరెడ్డి మధ్య వీళ్ళ మధ్య పోటీ జరిగినా ప్రసన్న హరికృష్ణ కూడా ఫెయిర్ ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ పూల రవీందర్ కూడా ఫెయిర్ ఛాన్స్ ఉన్నాయి వర్సెస్ శ్రీపాల్ రెడ్డి, పింగిలి శ్రీపాల్ రెడ్డి. సో 3లో 2 గెలిచినా సరే బీసీ వాదం పికప్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. బీసీ నినాదం ప్రధాన అభ్యర్థులు గెలిపోవటం ఇప్పుడు డిసైడ్ చేయబోతుంది అనుకోవచ్చు. ఎస్ అది ఈ బీసీ పోలరైజేషన్ అన్నది నాకు ఈ ఎలక్షన్ లో కనిపించింది, ప్రబలంగా కనిపించింది. సో అది ప్రస్ఫుటంగా ఎలక్షన్ ప్యాటర్న్ లో బీసీలకు ఓట్లు వేసుకోవాలి. ఎగ్జాంపుల్ బీజేపీకి సంబంధించిన బీసీలు ఉన్నారనుకుందాం. వాళ్ళు ఫస్ట్ ఓటు అంజిరెడ్డికి వేశారు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో. సెకండ్ ప్రయారిటీ ఓటు వచ్చేసరికి మళ్ళీ ప్రసన్న హరికృష్ణకి వేశారు. కాంగ్రెస్ బీసీలు ఉన్నారనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ నరేందర్ రెడ్డికి వేసినా సరే ఎంత సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి మన బీసీకి మనం వేద్దాం అనుకున్నారు. సో ఇట్లా జరిగింది. సేమ్ మల్కా కుమరయ్య విషయంలో కూడా అదే విధంగా జరిగింది. సో ఒక యునిక్ ప్యాటర్న్ అన్నది మనకు స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఎన్నిక జరిగిన బీసీ నినాదమే క్రియాశీల పాత్ర చెప్పలేం, అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఇది స్టార్ట్ అయితే అయింది, కానీ ఈ మూమెంట్ కు లీడర్ కరెక్ట్ ఉండి ముందుకు తీసుకెళ్తే వెళ్ళొచ్చు కదా. సరైన నాయకత్వం ఉండాలి. ఒక్కరి నాయకత్వం కాకుండా సమిష్టి నాయకత్వం ఉండాలి. తీన్మార్ మల్లన్న దీన్ని స్టార్ట్ చేశారు వరంగల్లో. ఓకే, దాన్ని ఆయన ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు. ప్లస్ బీసీ పోలరైజేషన్ అయినప్పుడు అవతల రెడ్డి పోలరైజేషన్ అవుతుంది, అప్పర్ క్యాస్ట్ పోలరైజేషన్ కూడా అవుతుంది. రెడ్డి గాని, కమ్మ గాని, వెలమ గాని, బ్రాహ్మణి గాని ఈ పోలరైజేషన్ కూడా అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. ప్లస్ రాజకీయ పార్టీ ఒకటి ప్రధాన సవాల్ ఏంటంటే రాజకీయ పార్టీలు అన్ని కూడా అప్పర్ క్యాస్ట్ చేతిలో ఉన్నాయి. మీకు టిఆర్ఎస్ వెలమ నాయకత్వం కేసీఆర్, కేటీఆర్ వాళ్ళే ఎప్పటికీ సుప్రీంగా ఉంటారు అల్టిమేట్ గా, సరే ఏ పోస్టులు ఇచ్చినా సరే. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, బట్ మోస్ట్లీ డామినేటెడ్ బై రెడ్డిస్. అట్లాగే కాంగ్రెస్, టీఆర్ఎస్ తర్వాత బీజేపీకి సంబంధించి మీరు కిషన్ రెడ్డి ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు. సిఎల్పీ లీడర్గా సిఎల్పీ అంటారు, బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఆల్టర్నేట్ గా ఇప్పుడు ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇస్తారంటున్నారు. సో ఓవరాల్ గా మోస్ట్లీ అప్పర్ క్యాస్ట్ చేతిలోనే రాజకీయ పార్టీలు ఉన్నాయి. సో ఒక లీడర్ కూడా దీనికి ఎమర్జ్ కావాల్సిన అవసరం అయితే ఉంది.
సో ఇదే విషయం మీద మరింత మాట్లాడదాం. మనతో పాటు గోనె ప్రకాష్ రావు గారు, తెలంగాణ రాజకీయాల్లో అణువు తెలుసు, ప్రతి విషయం ఆయన గుర్తుంటుంది. 1983లోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే 1983 అంటే 40 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యే అయ్యారు పెద్దపల్లి నుంచి. సో గోనె ప్రకాష్ రావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్కారం సార్. ఎట్లా చూస్తారు మీరు నిన్న జరిగిన ఎలక్షన్ సంబంధించి? బీసీ వాదంతో పోటీ జరిగింది, వర్కౌట్ అవుతుందా బీసీ వాదం తెలంగాణ రాజకీయాల్లో? ఒకటి, బీసీ వాదంతో ఎన్నికైందంటే నేను దాన్ని సమర్థించడం లేదు. బీసీ అనే నినాదంతో చేయలేదు. పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ ఒకటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి బీఫామ్ ఇచ్చింది. గతంలో బీఫామ్ సిస్టమ్ ఉండకపోతుండే. ఈ రోజు కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 78 జూన్ లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు, నో బీఫామ్. అలాగే 84లో మళ్ళా జూన్ లో అయ్యాడు, మళ్ళీ 6 years తర్వాత ఆయనకు నో బీఫామ్. వాంజన్యం గారు నో బీఫామ్. అట్లే బీజేపీ నుంచి రామారావు గారు కానీ, ఎల్ఎస్ రాజు గారు, జూపుడి యజ్ఞనారాయణ గారు, చలపతిరావు గారు బీఫామ్ సిస్టమ్ ఎప్పుడు లేదు. ఎందుకంటే సింబల్ లేనప్పుడు బీఫామ్ ఇచ్చే మీనింగ్ లెస్. సో ఏది ఏమైనా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ కి ఇచ్చాది, బీజేపీ 3కి ఇచ్చాది. బట్ బీసీ వాదం అది కాదు, పార్టీ బేస్ మీదనే ఎన్నిక జరిగింది. కొంతమంది సోషల్ మీడియాలో బీసీ ఓటేయమన్నంత మాత్రాన అది ఎంతమంది చూసారు, వ్యూవర్స్ ఎంతమంది? బీసీ వాదం అనేది ఇక్కడ జరగనే లేదు ఎన్నిక. కానీ అది ప్రభావితం జరిగింది కొంత. ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ కొంత, ఇప్పుడు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ప్రసన్న గారు ఉన్నారు, ఎగ్జాంపుల్ కరీంనగర్ నిజామాబాద్ ఆయన కొంత బీసీ దానికి ఏదైతుందో, బీసీ నాయకులు కొంతమంది ఏదైతుందో తనకి ప్రచారం డెఫినెట్లీ అదొక కొంత పర్సంటేజ్ మాత్రమే. ఆ పిల్లోడు ఏదైతుందో ప్యూర్లీ ఈజ్ గెట్టింగ్ అప్ మెరిట్. ఇప్పుడు రాజేందర్ గారు ఉన్నాడు, బీజేపీ సింబల్ మీద చేసిన ఆయన ఓన్ ఇమేజ్ తో గెలవడం జరిగింది. తర్వాత ఓడిపోయింది వేరే సంగతి. బీజేపీ వాదం మీద బీజేపీ టికెట్ మీద గెలవాలి. అలాగే రఘునందన్ గారు అక్కడ కృషి చేశాడు. అంత ముందు 2 సార్లు ఎమ్మెల్యేగా లోక్సభ ఓడిపోయి గెలిచింది, మళ్ళీ ఓడిపోయిన మళ్ళీ ఎంపీ గెలిచింది, వేరే సంగతి. బీసీ వాదం అనేదాన్ని మీరు అన్నదాన్ని నేను కండెమ్ చేయలేదు. ఒక్క బీసీ వాదమే ఇక్కడ పార్టీ బేస్డ్ ఫైల్ జరిగింది. అతనికి ప్రసన్న గారికి ఏదైతుందో ఇద్దరి నెగటివ్స్ ఏదైతుందో ఎడ్చోవర్ ఆ పర్సంటేజ్ కొంత కౌంట్ అయింది. అతనికి అప్పర్ కమ్యూనిటీ ఓట్లు కూడా వేశారు. కాంగ్రెస్ ని సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చాయి, బీజేపీ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చాయి. బీసీ వాదమే ఒకటి కాదు, అతను కృషి చేశాడు. 1 year, మోర్ దాన్ 1 year నుంచి వచ్చేస్తారు. అలాగే ఏదైతుందో ఎన్రోల్మెంట్ 6 నెలల ముందు నుంచి మోర్ దాన్ 1 lakh, 3.5 lakhs మోర్ దాన్ 1 lakh ఎన్రోల్ చేశాడు. అతను అక్టోబర్ లో ప్రొఫెసర్ గా రాజీనామా చేశాడు. తప్పితే ఈ రోజు ఆయన అపాయింట్ వచ్చిందంటే ఇక్కడ కాంగ్రెస్ మైనస్ క్యాండిడేట్. తర్వాత అతనికి బీసీ వాదం పనిచేసింది. ఒక బీసీ నినాదంతో ఎన్నికలు. కొమరయ్య గారు ఉన్నయ టీచర్స్ 25,000 ఓట్లే, ఓన్లీ 25. అక్కడ ఆయన 5,000 ప్రతి వాళ్లకు సొంతగా ముట్ట చెప్పాడు. ఆయన ఒక్కడే డబ్బులు ఇచ్చినోడు. బీజేపీ కూడా ఒక రెడ్డి గారు పీఆర్పీ, అది మన ఆ యూనియన్ క్యాండిడేట్ ఉండే కదా మహేందర్ రెడ్డి వంగ ఏదో సంథింగ్, ఆయన 3,000 ఇచ్చాడు అనుకోండి. 3,000 ఇచ్చాడు. కానీ అక్కడ రెబల్ ఉన్నాడు, సిట్టింగ్ అతను రెబల్ ఉన్నాడు. అది బీసీ వాదం గారు కొమరయ్య గారు ఏదైతుందో ఓన్లీ అది 25,000 మాత్రమే. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ 3,50,000 పైన ఉంది. బీసీ వాదం కాదు, కానీ ఇది కౌంట్ కొంత పర్సంటేజ్ అయింది. బట్ అక్కడ మెరిట్ మీదనే, కృషి మీదనే, టాలెంట్ మీదనే అతను గెలుస్తుండు. ప్రసన్న గారు గెలిచే అవకాశం బ్రైట్ వెరీ బ్రైట్. అంటే క్యాండిడేట్లు ఇద్దరు రెడ్డి కావడం మైనస్ అయిందా సార్? అక్కడ ఏమన్నా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇతను అడిగాడు సార్, ఈ కుర్రోడు ఏదైతుందో టికెట్ అడిగాడు కాంగ్రెస్ లో. అవును, నాకు తెలిసిన సమాచారము 42 సెగ్మెంట్లు అసెంబ్లీ, 4 జిల్లాలు, 42 కోట్లు పెట్టుకోమన్నారు. కోట్లు కాదు, కొంతగా పెట్టుకోగలుగుతాను. మరి అతనికి ఇచ్చారు. అది కాంగ్రెస్ కంట్రిబ్యూషన్ లేదు. ఏ రోజు కాంగ్రెస్ కార్యకర్త కాదు, ఏ రోజు ప్రజల సంబంధం లేదు, పబ్లిక్ రిలేషన్ లేదు. ఈజ్ ఎరగెంట్, ఈ విల్ నాట్ లిఫ్ట్ ద ఫోన్. సో అతనికి చాలా అంటే చాలా చెడ్డ పేరుంది. రాంగ్ చాయిస్ ఏదైతుందో అతన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇతన్ని సెలెక్ట్ చేయాలి బీసీ కుర్రోడ్. కానీ ఈ బీసీ కుర్రోడ్ ఏదైతుందో ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్, ఈజ్ అ వెరీ హానెస్ట్, వెరీ సిన్సియర్. ఒక 17-19 సంవత్సరాల సర్వీస్ లో రిజైన్ చేశాడు. ఇదొక హైప్ ఏదైతుందో అతని మైనస్ ప్లస్ ఏదైతుందో బీజేపీ, నాన్ బీజేపీ ఎవరైతే సెక్యులర్ ఉన్నారో, నాన్ బీజేపీ ఉన్నారో, బీఆర్ఎస్, నేను అనుకుంటున్న బీఆర్ఎస్ ఆల్ అండ్ అవుట్ డైరెక్ట్ లేకుండా ఏదైతుందో ఇండైరెక్ట్ గా
నాకుండేది. ఈవెన్ కేసీఆర్ గాని, మన కేటీఆర్ గారు గాని, తర్వాత మన హరీష్ రావు గారు గాని, వాళ్ళ బీజేపీ వాళ్ళ లీడర్స్ అడిగినప్పుడు ఏదైతుందో గోయని చెప్పాను. కవితనైతే ఓపెన్ గా వన్ డే బిఫోర్ వేములవాడ గాని, తర్వాత అంత ముందు కానీ కలిసిన సంఘటన ఆమె కూడా ఆల్ అవుట్ గా నిజామాబాద్ లో ఆమె చెప్పింది. బీఆర్ఎస్ ఏదైతుందో సపోర్ట్ కూడా ఏదైతుందో దానికి ఆయన గెలుపులో బీఆర్ఎస్ కార్యకర్తల, బీఆర్ఎస్ నాయకులు సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఏమాత్రం అన్నమాట. బీఆర్ఎస్ అవుట్ రైట్ గా కేడర్ కూడా ఓపెన్ గా పనిచేశారు, అన్ని చోట్ల పనిచేసినట్టు రిపోర్ట్ ఉందా మీకు? నేను చెప్పినాను సార్, నేను చెప్పింది ఏదైతుందో ఆశామాషి చెప్పడం లేదు. ఇది వచ్చిందా, వాళ్ళు కొంతమంది డైరెక్ట్ అక్కడ రవీందర్ సింగ్ అనే క్యాండిడేట్ కనుక లేకపోతే సర్దార్ ఆయన ఒక ఫార్వర్డ్ బ్లాక్ లో చేశాడు. నేషనల్ పార్టీస్ పైన ఉండాలి కనుక బ్యాలెట్ లో ఇండిపెండెంట్ కొత్త సిస్టమ్ వచ్చింది. ఇంత ముందు గతంలో అల్ఫాబెటికల్ ఉంటుండే, ఇప్పుడు అట్లా కాదు. నేషనల్ పార్టీ ఏదైతుందో మీద ఉంటే ఇండిపెండెన్స్ కింద వస్తాయి, తర్వాత అల్ఫాబెటికల్ అయితే. సో రవీందర్ సింగ్ ఉన్నాడు, ఇంకో శిఖర్ అన్నాడు. అదర్వైజ్ లీడర్స్ కూడా ఓపెన్ అప్ అయ్యేటోడు. కానీ ఖచ్చితంగా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొంతమంది నాయకులు, అంటే నేను మాట్లాడిన వాళ్ళ పేర్లు నేను లీక్ చేయలేను. ఖచ్చితంగా ఏదైతుందో హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఏదైతుందో కొందరు అభిప్రాయాలు ఎన్రోల్మెంట్ చేసి బాగా టీఆర్ఎస్ లో కొంచెం ఉన్నోళ్ళు అక్కడ ఉన్న వాతావరణంలో ఏదైతుందో అక్కడ బీజేపీ కాంగ్రెస్ గెలవద్దు అంటే మన స్టాండ్ ఏంటి, మరి మేము ఎన్రోల్ చేయించినాము, మేము యాక్టివ్ గా ఉన్నాము, మమ్మల్ని వస్తున్నారు అన్నప్పుడు ఏదైతుందో వాళ్ళు గో హెడ్ అని చెప్పారు. ఈవెన్ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు అయితే ఓపెన్ అప్ అయింది. వీళ్ళు ఏదైతుందో ఎవరు అడిగిన వాళ్ళకి మాత్రం చెప్పిండు, వాళ్ళు మెసేజ్లు పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఒకవేళ ప్రసన్న హరికృష్ణ, మల్క కొమరయ్య, ఇక్కడ పూల రవీందర్ ముగ్గురు బీసీలు గెలిస్తే గనక ఏమైనా చేంజ్ ఉంటుందా సార్ తెలంగాణ పాలిటిక్స్ లో? ఒక్కటి సార్, రాబోయే రోజుల్లో బీసీ అనేది అయితుందో తీసుకున్నారు, కులగన చేసి రేపు ఎమ్మెల్యే టికెట్ గానీ, వచ్చే రాజ్యసభ గానీ, కౌన్సిల్ గానీ ఇవ్వకపోతే ఎట్లా ఒప్పుకుంటారన్నా? రిజర్వేషన్ అనేది 41%, 42% దేర్ ఈజ్ ఇంపాసిబుల్. సుప్రీం కోర్టు ఒక గైడ్ లైన్స్ ఉన్నది, మోర్ దాన్ 50 దే విల్ నాట్ యాక్సెప్ట్. ఇక్కడ చేస్తారు, రేపు పార్టీ పరంగా ఇస్తారు కావచ్చు. రాబోయే రోజుల్లో దీని మార్పు ఏదైతే జరుగుతుంది. రేపు ఇక్కడ ఏదైతుందో కూటమి అభ్యర్థి రేపు రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, బాబు కలిసి ఉండేది పక్కా నెక్స్ట్ 4 ఏళ్లకు కూడా ఇక్కడ వాళ్ళ కూటమిలో బీసీ అభ్యర్థి అని అంటారు. బీజేపీ అదే స్టాండ్ తీసుకుంటుంది. తర్వాత ఏదైతుందో కాంగ్రెస్ లో టికెట్లు కనుక ఇవ్వకపోతే ఇబ్బందే జరుగుతుంది. ఇప్పుడు కేబినెట్ లో ఇవ్వాలా, లోకల్ బాడీ ఇవ్వడం కాదు, రాజ్యసభ అండ్ కౌన్సిల్ వస్తుంటాయి ఎవ్రీ 2 years. ఇప్పుడు నెక్స్ట్ రేపు రాజ్యసభ అంటే 3 వస్తాయి, అయితే 2 వస్తాయి 7లో. ఇక్కడ మార్చ్ లో వస్తాయి, 2006 లో. మళ్ళా 2002 కౌన్సిల్ వస్తాయి, ఇప్పుడు 4 వస్తున్నాయి. 4లో ఒకటి ఎంఐఎం పోవచ్చు, 5లో ఒకటి అపోజిషన్ పోతుంది బీఆర్ఎస్ కు. ఒకటి ఎంఐఎం పోయినా, ఒకటి సిపిఐకి పోయినా 2 అయితే ఇవ్వాలి. 2లో బీసీ ఒకటి మినిమం ఇవ్వాలి కదా. దళితుల్లో ఎంపీలు కానీ, మంత్రి పదవిలో కానీ ఎమ్మెల్యే టికెట్లు దొరకలేదు. ఖచ్చితంగా ఎస్సీకి ఇవ్వాలనుకుంటే మాదికకే ఇవ్వాలా. ఇప్పుడు ఆయన పేరు అద్దంకి దయాకర్, నాకు గ్యారంటీ అని చెప్తున్నాను. నేను ఇప్పుడే చూశాను 2 పేర్లు. ఇంపాసిబుల్. మాదిగా మాలా ఇష్యూ వస్తుంది. నువ్వు త్యాగం చేసిన అంటున్నావు, త్యాగం ఎక్కడ చేసిండు? 2 సార్లు ఓడిపోయినావు నువ్వు. సిటీ త్యాగం చేస్తే త్యాగం చేయాలంటే ఆ సీట్ ఏమన్నా నాకు తెలిసిన సీట్ 2 సార్లు ఓడిపోయాడు కదా. ఖచ్చితంగా ఎస్సీకి ఇవ్వాలంటే మాదిగకే వస్తుంది కౌన్సిల్. అలాగే బీసీ మినిమం ఒకటి గ్యారంటీగా ఉంటుంది ఈ 4లో. సపోజ్ సిపిఐని రిక్వెస్ట్ చేసుకున్నా, ఎంఐని రిక్వెస్ట్ చేసుకున్నా, మాకు అడ్జస్ట్ కాలేదంటే రాబోయే రోజుల్లో ఈ వాదము బలపడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం గానీ, సపరేట్ రాష్ట్రం గానీ 73-78 సంవత్సరాల్లో బలహీన వర్గాల అభ్యర్థి ముఖ్యమంత్రి కాలేదు. ఎప్పుడు కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి యూపీఏ 1-2 కు బీసీలు స్ట్రెంత్ ఇచ్చిండు కష్టకాలంలో. 77 అక్కడ కేంద్రంలో ఓడిపోయినా, 89లో రాజీవ్ గాంధీ అపోజిషన్ అయినా కూడా ఇక్కడ 39 ఇచ్చారు. 77లో 41 సీట్లు ఇచ్చారు. 78లో ఇందిరాగాంధీ ఇక్కడ గెలిపించి రిస్క్ ఇచ్చారు 80లో గెలవడానికి. ఆమె మెదకు నుంచి పోటీ చేసింది రిస్క్ అని. కనుక ఈసారి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ వాదం బలపడి కాంగ్రెస్ కూడా రాబోయే రోజుల్లో బీసీలకు ప్రాతినిధ్యం వేయకపోతే నష్టపోతుంది. ఈ వాదం బలపడుతుంది. కానీ ఇది ఏదైతుందో ఇది అన్ని పార్టీలు అదే వైపు పోతాయి. అంటే ఇప్పుడు సార్ 120 మందిలో 19 మంది మాత్రమే బీసీలు ఉన్నారు. రిప్రజెంటేషన్ పెరిగే అవకాశం ఉందా కులగణన దీని తర్వాత, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల తర్వాత? పార్టీలు ఫోర్స్ టు గివ్ బీసీస్
రాజీనామా ఎమ్మెల్యేల సిట్టింగ్. నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు పెరుగుతాయి, ఇప్పుడున్న బీసీల కంటే ఎక్కువ టికెట్స్ వస్తాయి. లోక్సభ గాని అసెంబ్లీ గాని దాంట్లో అది 100% గ్యారంటీ. లేకపోతే కాంగ్రెస్ ఏదైతుందో చిత్తు ఓడిపోతుంది నెక్స్ట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో. ఆ రేషియో ఏదైతుందో బీసీ రేషియో పెరగడము ఖాయము. అన్ని జరిగినాక ఖచ్చితంగా ఒక లోక్సభే కదా, దాంట్లో కూడా ఇవ్వాలి కదా, చట్టసభలో కూడా కదా, కేంద్రంలో రాష్ట్రంలో కానీ ఇది జరిగేది పక్క. బీసీ నినాదం బీఆర్ఎస్ కూడా పెంచుతుందా రిప్రజెంటేషన్? బీసీలో బీఆర్ఎస్ కూడా ఎక్కువ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ కూడా పెంచాలి కదా, ఖచ్చితంగా పెంచుతుంది. బీఆర్ఎస్ కూడా బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. బీజేపీలో అయితే వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళకు దే విల్ గివ్ ద స్టాండ్. కూటమి మీద ఆల్రెడీ 14 డిక్లేర్ చేశాడు కదా కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా. అందుకోసం రాబోయే రోజుల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెరగడం ఖాయం ఉన్నదానికంటే అన్ని పార్టీ. ముఖ్యమంత్రి అవుతారా బీసీ ముఖ్యమంత్రి అనిపిస్తుందా సార్? అప్పుడు శాసనసభ్యులు ఎన్నికైన దాన్ని బట్టి ఇప్పుడు మొదటి ముఖ్యమంత్రి దళితుడు, తలైన నరుకుంటా, నేను మియా బీబీ పావుషేర్ బియ్యం చాలు, నా కొడుకు బిడ్డ అమెరికా 2006 వరకు ఎవరు అడగలేదు. దళితులను ప్రాతినిధ్యం ఇవ్వకుండా అడగలే కదా, మహిళలకి అనుకున్నా అడగలేదు. సో ముఖ్యమంత్రి అనేది ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. కానీ ఖచ్చితంగా నాకుండే సమాచారం కూటమి అభ్యర్థి బీసీనే చేస్తుందని డిక్లేర్ చేస్తారు. సామాజిక న్యాయము ఏది పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ అండ్ టీడీపీ, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కేంద్రంలో అధికారం ఉండగానే ఈ ఎన్నిక వస్తుంది కదా, మన దగ్గర తెలంగాణలో 6 నెలల ముందే వస్తుంది కదా సార్. అవును ఇది 28లో వస్తుంది. బీజేపీ మళ్ళీ బీసీ సీఎం నే ప్రకటిస్తుంది. బీజేపీ డెఫినెట్ గా అంటే బీసీ అనొచ్చు, లేకపోతే సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇక్కడ న్యాయం జరగాలి. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఒక 2 సంవత్సరాలకే దామోదరం సంజీవ గారు అయ్యారు. ఎప్పుడు జరగాలి ఏ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీలు కానీ నేషనల్ పార్టీ కానీ, మేము రాజ్యాధికారం ఏదైతుందో సామాజిక న్యాయం చేస్తామని చెప్పచ్చు. అయితే బీసీనే డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ పర్సెంటేజ్ ఆఫ్ 50% కదా, 50% అబౌవ్ పాపులేషన్. కానీ నార్త్ ఇండియాలో ఈ రివల్యూషన్ వచ్చి ఇక్కడ రాకపోవడానికి కారణం ఏంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 70 సంవత్సరాలు ఒక్క బీసీ కూడా సీఎం కాకపోవడానికి ఇక్కడ మనీ పాలిటిక్స్. ఈ రోజు మీకు బీహార్ కానీ 89లో లల్లు వచ్చిన తర్వాత అక్కడ మన తర్వాత యూపీ బీహార్ ఎవరు పరిపాలించిండ్రు, ఎటువంటి అరాచకం ఉండే, తర్వాత ఇప్పటి వరకు కోలుకోలేకుండా అనాయకత్వం కదా. ఎగ్జాంపుల్ తమిళనాడు అనుకుంటాం రీజనల్ పార్టీ 67 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కోలుకోలేదు కదా, ఉల్టా ఈ పార్టీ ఆ పార్టీ వస్తుంది కదా. సో ఇక్కడ విప్లవం రాదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు గతంలో ఎస్సీ నినాదం తీసినా, మాదిగ మాల తీసినా, బీసీ తీసినా, మీటింగులు పెట్టుడు, సభలు పెట్టుడు, జైగొట్టుడు, తిరుగుబాటు చేయడము, వాళ్ళ టికెట్ రావగానే సరెండర్ కావడం, అక్కడ బస్సులో దాన్ని డైల్యూట్ చేసి. కానీ ఇప్పుడు ఆ విధంగా జరిగే అవకాశం లేదు. గతంలో చాలా ఉంది. మీరు డిబేట్ పెట్టాలంటే నేను 24 గంటలు చెప్పగలుగుతా. ఎవరెవరు దుకాన్లు పెట్టిండ్రు, ఆఫీసులు పెట్టిండ్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగులు పెడితే ఏం జరిగింది, సీనియర్స్ అయినా ఎన్ని మీటింగులు పెట్టిండ్రు, వెంకటస్వామి ఏం పెట్టిండు, ఇప్పుడు కేశవరావు ఏం పెట్టిండు, ఇవన్నీ చెప్పగలుగుతాను. నేను జగన్నాథరావు గారు ఏం పెట్టిండ్రు, అవన్నీ పేపర్లు తీస్తే పుంకాను 80s 90s లో కూడా కాంగ్రెస్ నేతలు ఈ సామాజిక న్యాయం గురించి ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మీ లెక్క 80s 90s లో కూడా ఇటువంటి ఉద్యమాలు జరిగాయి కాంగ్రెస్ లో. అయితే మొత్తం దుకాణం పెట్టి వెంకటస్వామి అప్పుడు దుకాణమే పెట్టింది కదా అన్న, ఒక టికెట్ రాగానే పక్కకు కొన్నాడు కదా. ఇలా కేశవరావు బతుకున్నాడు కదా, ఆ టైప్ చేసిన ఆయన ఆ మూమెంటం కన్నీ ఇవాళ విఠలరావు చనిపోయాడు, మాణికరావు చనిపోయాడు, జగన్నాథరావు చనిపోయాడు, బాలగౌడ్ చనిపోయాడు. బట్ యాక్టివ్ గా దాంట్లో పనిచేసి ఉన్నాడు. పత్రికలనే సార్ ఇలా పత్రిక మీ ఢిల్లీలో పనిచేసిన ఇవాళ కృష్ణారావు గారు కానీ మూమెంట్ 89 ఎట్లా చేసిండు, దాన్ని వాళ్ళ టికెట్ రాగానే డైల్యూట్ చేసిండు. ఆ ఉన్న 6గురిలో 4 టికెట్ దొరికి 2కి ఇంటర్వ్యూ ఇట్లా రూమ్ లేడని చెప్పిండు బాలగౌడ్. ఇట్లా మన వెంకటస్వామి గారు, నేను దాంట్లో సాక్షి. ఇవాళ వేణుగోపాల్ అని ప్రోటోకాల్ చేస్తుంది కదా, ప్రోటోకాల్ ఆయనకు ర్యాంక్ ఇచ్చిన ఆయన అడగండి ఏం పరిస్థితుల్లో కేశవరావు గారు నిలబెట్టింది. ఇవన్నీ చాలా చూసినాం సార్. ఇవన్నీ ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షి. ఆ మూమెంటం లో పనిచేసిన వాళ్ళతో కలిసి పనిచేసిన చాలా మంది. ఇవాళ పత్రికలు కావాలంటే నా దగ్గర చూపడుతుంది, అయిపోతుంది.
మంత్రివర్గం అన్నారు, ఎస్సీ బీసీలు అన్నారు, మాదిగా మాల కాంగ్రెస్ నుంచి సార్ మీరు సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందా? మేము బీసీసీఎం చేస్తామని అట్లా అవకాశం ఇప్పుడు ఉంటుందా? ఉండదు సార్. బీసీ అనేది కాంగ్రెస్ ఏ పరిస్థితిలో స్టాండ్ తీసుకోరు. ఎన్నికల సమయంలో ఎన్నికల షెడ్యూల్ ఇష్యూ అయిన తర్వాత టికెట్లలో పెంపు జరుగుతుంది. తర్వాత సామాజిక న్యాయం గతంలో మాకు కాలంలో ఇందిరాగాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి, సోనియా గాంధీ యూపీ 2కి ఇచ్చాడు. ఈసారి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా సామాజిక న్యాయం చేస్తుందని చెప్తే బీసీ అనే నినాదం కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. ఎందుకంటే బీసీ తీసుకుంటే మైనార్టీ రివోల్ట్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ రివోల్ట్ కావచ్చు, ఆ ఓటు ఇంకోటి క్యాచ్ చేయొచ్చు. సామాజిక న్యాయం అంటే కథం కదా సార్. ఓకే, ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి. ఇప్పుడు రాహుల్ గాంధీ కులగణన ఏదైతే తీసుకున్నారో దానివల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగిందా నష్టం జరిగిందా? సార్ లాభం నష్టం లేదేమో, కానీ దీని వాళ్ళే మనకి పార్టీ కార్యకర్తలు ఎంతవరకు వాళ్ళకి ఇచ్చిన క్యాండిడేట్లకు వీళ్ళు ఫైనాన్షియల్లీ ఎంత హెల్ప్ చేయొచ్చు. కాంగ్రెస్ లో ఉండే ఎమ్మెల్యే, అపర్ కమ్యూనిటీ ఎమ్మెల్యే సామాజిక న్యాయం పేరు మీద బీసీలకు టికెట్లు ఇస్తే ఓడించడానికి ప్రయత్నం చేస్తారా, గెలిపించడానికి ప్రయత్నిస్తారా, దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. లోకల్ పార్టీ రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ అంటే ఎన్నికల తర్వాతనే జరుగుతుంది. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ గానీ 2000 గానీ 2000 రాజ్యసభ గానీ మిగతా కార్పొరేషన్ చైర్మన్ లో గానీ ఇప్పుడున్న ఆర్టీసీ గానీ తర్వాత చీఫ్ విప్ ఆఫ్ అసెంబ్లీ గానీ ఇవన్నీ డిప్యూటీ స్పీకర్ గానీ ఇవన్నీ కౌంట్ అయితే ఇప్పుడు రాబోయే పోస్టులలో ఎంత ఇస్తారని ఇవ్వాలి కదన్నా. నామినేటెడ్ కదా, రాజ్యసభ కౌన్సిల్ అన్ని నామినేటెడ్ కదా. దీన్ని బట్టి ఏదైతుందో ఉంటది. కానీ బీసీ నినాదము కాంగ్రెస్ పార్టీ తీసుకోదు, సామాజిక న్యాయం చేస్తుంది. కార్పొరేషన్ గానీ కౌన్సిల్ గానీ దీంట్లో గానీ రాష్ట్రాల్లో గానీ రేషియో ఇంప్రూవ్ అవుతుంది. దాంట్లో ఏం థ్యాంక్ యూ గొన్నె ప్రకాష్ రావు గారు అమూల్యమైన సమయం ఇచ్చినందుకు. సో మొత్తానికి స్పందన మీరు ఇందాక అన్నారు నార్త్ లో వచ్చినట్టు సౌత్ లో ఇంపార్టెన్స్ ఎందుకు మరి సమాజంలో బీసీ ఎక్కువగా సౌత్ లో తమిళనాడులో ఉంది. మళ్ళీ మీరు చూడండి డిఎంకే పార్టీ బీసీస్ కదా, స్టాలిన్ అయినా కరుణానిధి అయినా. సమాజంలో మన దగ్గర అధిక జనాభా కలిగిన బీసీలకు రాజ్యాధికారం దక్కకపోవడానికి కారణం ఏంటి అంటే కారణం ఆయన గొన్నె ప్రకాష్ రావు గారు ఒకటి విశ్లేషించారు. ఎందుకంటే సంపద కొంత ఎక్కువ బీసీల చేతిలో లేకపోవడం. కానీ ఇప్పుడు మారిన సిచ్యువేషన్, బీసీల్లో ఇప్పుడు మున్నూరు కాపులు, గౌడ్స్, యాదవ్స్ ధీటుగా ఎదుగుతున్నారు ఫైనాన్షియల్ గా కూడా. అంటే ఈ ఆర్థిక ఫలాలు అందుతున్నాయి, ఆర్థిక ఫలాలు సామాన్యులకు కూడా అందుతున్నాయి. అందులో బీసీలు కూడా ధనవంతులైన సందర్భం ఉంది, ఇప్పుడు అవుతున్నారు. ఇంతకుముందు అది లేదు. అంటే ఎన్టీఆర్ హయాంలో గెలిచారు. నీకు ఎన్టీఆర్ హయాంలో ఏంటి, ఎన్టీఆర్ బీసీలకు టికెట్ ఇచ్చి గెలిపించారు తప్ప వాళ్ళ రాజ్యాధికారం అప్పుడు కూడా దక్కలేదు. దానికి ఫైనాన్షియల్ ఒకటి కారణం. కానీ ఫైనాన్షియల్ గా ఇప్పుడు ఎదుగుతున్నారు. ఇప్పుడు గౌడ్స్ అయినా, యాదవ్స్ అయినా, పద్మశాలి అయినా, మున్నూరు కాపులైనా, అప్పర్ క్యాస్ట్ లో ఉన్న రెడ్డిస్ గానీ, కమ్మాస్ గానీ, వెల్మాస్ గానీ, బ్రాహ్మణ్స్ తో గానీ పోటీ పడే విధంగా వాళ్ళ దగ్గర కూడా మనీ అన్నది డిస్ట్రిబ్యూషన్ అన్ని వర్గాలకు చేరినప్పుడు ఇప్పుడు బీసీల దగ్గర కూడా పెరిగింది. అంటే ఇంకా తక్కువనే ఉంది కంపేర్ టు అప్పర్ క్యాస్ట్, బట్ పెరుగుతోంది. పెరగడం వల్ల కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు. మనతో పాటు వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు ఉన్నారు, బీసీ కమిషన్ చైర్మన్ గా మొన్నటి వరకు వివరించారు. ఎస్ వక్లాభరణం గారు, సో నాకు బ్రీఫ్ గా చెప్పండి, ఎట్లా నిన్న జరిగిన 3 ఎలక్షన్స్ వల్ల బీసీ వాదం అన్నది ఒక విధంగా ఇది బీసీ వాదాన్ని గేమ్ చేంజర్ గా ఎలక్షన్స్ అనుకోవచ్చా? తప్పనిసరిగా అనుకోవచ్చండి. ఎందుకంటే ఈ 14 నెలల క్రితం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ లో ఉన్న అంశాలన్నీ క్రమంగా ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు అమలు చేస్తారని చెప్పి మనం భావించాం. కానీ దానికి భిన్నంగా ప్రతి అడుగు కూడా ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణిని, ఒక ఉదాసీన వైఖరిని ప్రదర్శించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలందరూ కూడా, ముఖ్యంగా ప్రధానమైన నాయకులంతా ఏకమవడం అనేటువంటిది మనం చాలా స్పష్టంగా గమనించవచ్చును. అది ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఎలక్షన్లలో చాలా ప్రభావాన్ని చూపించింది. అక్కడ కరీంనగర్ ఆ ప్రాంత ఆ 4 నియోజకవర్గాలకు సంబంధించి పట్టభద్రుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డటువంటి ప్రసన్న హరికృష్ణ విషయంలో కావచ్చు, పూల రవీందర్ టీచర్ ఎమ్మెల్సీ విషయంలో కావచ్చు, మనం అందరం బీసీలో ఏకం కావాలి, ఓట్లు వేసేటటువంటి అవకాశం వచ్చింది. విద్యావంతులము, ఉపాధ్యాయులం ఏకమై ఒకసారి బీసీల యొక్క శక్తిని చాలా పద్ధతి ప్రకారం మనం వెలుగులోకి తీసుకురావాలని చెప్పి
ఈ ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల విషయంలో బీసీల విషయంలో చాలా జాగ్రత్తగా ఓట్లు పడ్డాయనేటువంటిది మనం గమనించవచ్చు. ఇంకోటి, మనం గతంలో అనుకున్నట్టుగా ఈ యొక్క సామాజిక కుల సర్వే సమగ్రంగా జరగలేదని చెప్పి అనేక సార్లు మనం ఫిర్యాదులు చేస్తే 16 నుండి 28 వరకు ఈ రోజు వరకు అవకాశం ఇచ్చారు. అయితే నామోదు కానటువంటి కుటుంబాలను నామోదు చేసుకోమని చెప్పి ఆన్లైన్, టోల్ ఫ్రీ లాంటి అవకాశాలు ఇచ్చారు. మనం ఆ రోజు ఏం కోరామంటే బహుళంగా ప్రచారం చేయండి, దీని ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకుపోండి, అప్పుడు మాత్రమే ఎన్రోల్మెంట్ ఎక్కువ అవుతుందని చెబితే ఊరికే మనం అడిగినందుకు వాళ్ళు సమయం ఇచ్చారు తప్ప సమగ్రంగా చేసినటువంటి దాఖలాలు ఎక్కడా జరగలేదు. కాబట్టి ప్రభుత్వం బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది అనేటువంటి సుస్పష్టంగా మనకు తెలుస్తున్నది. ఇవాళ సో ఇప్పుడు మీ ఉద్దేశంలో ఏంటి? ముగ్గురులో 3 ఎలక్షన్స్ లో ఎన్ని గెలవచ్చు? నాకున్న అవగాహన మేరకు అటు ప్రసన్న హరికృష్ణ గాని ఇటు పూల రవీందర్ గారు గెలుపు బావుట ఎగరవేస్తారని చెప్పి బీసీ అభ్యర్థులుగా వాళ్ళు బాగా తమ ప్రభావాన్ని మల్క కుమారయ్య గారు కూడా అవకాశం ఉంది. మల్క కుమారయ్య గారు కూడా ఆయన ఈజీ గెలవచ్చు అంటున్నారు. అదే ఆయన గెలవచ్చు. తర్వాత పూల రవీందరు, ప్రసన్న హరికృష్ణ కూడా గెలుస్తారని. అంటే మొత్తానికి బీసీ విద్యావంతులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు అంతా కూడా ఏకమైనరు. బీసీల శకం ఆరంభమవుతున్నది. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు భిన్నంగా ఏకమై ఓటు హక్కును వేసుకోవాలనేటువంటి ఒక సంఘటిత శక్తి మాత్రం గత ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. అంతేకాకుండా మనం చెప్పినట్టుగా ప్రభుత్వం ఎప్పుడు కూడా బీసీల పట్ల ఉదాసీన వైఖరిని కొనసాగిస్తూనే ఉన్నది. ఏ అవకాశం వచ్చినా బీసీలకు మేలు చేసే ప్రయత్నం ఏం చేయడం లేదు. ఇవాళ 42% రిజర్వేషన్ల విషయంలో గతంలో తమరు మాట్లాడినప్పుడు కూడా నేను లైవ్ లో చెప్పాను. ఈ 42% ఎట్లా చేస్తారయ్యా అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. వచ్చే మా బడ్జెట్ మార్చ్ అసెంబ్లీ లేకపోతే కౌన్సిల్ సమావేశాల్లో బిల్లు పెడతాం, చట్టం చేస్తాం, పంపుతాం అంటున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి ఆ పద్ధతులన్నీ ప్రామాణికంగా పాటించండి అయ్యా అంటే దానికి సమాధానం లేదు. కాబట్టి కేవలము కంటి తుడుపు చర్యలు చేసి వెనుకబడిన వర్గాలకు ఏదో చేశామనేటువంటి విధంగా ప్రదర్శించేటటువంటి వైఖరే ప్రభుత్వంలో కనపడుతున్నది తప్ప ప్రభుత్వంలో చిత్తశుద్ధి కనిపించడం లేదని సుస్పష్టం. ఇవాళ అనేకమైనటువంటి ఫిర్యాదుల నేపథ్యంగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు కాబట్టి మరి ఆ ఎలక్షన్ ప్రామిసెస్ ని ఎట్లా ఫుల్ఫిల్ చేయించగలుగుతారు, ఎట్లా చేస్తారనే చూడాలి. అది డిఫరెంట్ టాపిక్. మనం ఈ టాపిక్ పట్టేనవుదాం వకలబర్ణ గారు. సో మొత్తానికి మీరైతే ఆశాభావంగా ఉన్నారు. ఎలక్షన్ ఈజ్ గేమ్ చేంజర్ ఫర్ బీసీ నినాదం, బీసీలకు రాజ్యాధికార నినాదం. డెఫినెట్ గా బీసీల రాజ్యాధికారం అంటే ఒకటి ఇప్పుడు 3లో 1, 2 గెలిచింది అనుకోండి, అయినా సరే అన్నట్టేనా బీసీ నినాదం? ఇప్పుడు సార్ మీకు నాకైతే నా రీడింగ్ ఏంటంటే బీసీ నినాదం కొంత ఈసారి పికప్ అయింది. ఓటు ఆ నినాదం ఆధారంగా చేశారు. ఇంతకుముందు ఏంటంటే మున్నూరు కాపులు యాదవులకు వేయలేదు, యాదవులు పద్మశాలకు వేయలేదు, గౌడ్లు ఎవరి కులానికి వాళ్ళు వేసుకున్నారు తప్ప బీసీ అన్నది ఒక యూనిటీగా జరగలేదు. ఈసారి అది అక్రాస్ ది క్యాస్ట్ బీసీలో కనిపించినట్టు నాకు అనిపించింది. తప్పనిసరి మీతో ఏకీభవిస్తున్న పూర్తిగా బీసీలు ఏకమయ్యిండ్రు. ఇవాళ ప్రసన్న హరికృష్ణ లాంటి ఒక పట్టభద్రుడు నిలబడితే మొత్తం బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా నర్మగర్భంగా బీసీ అభ్యర్థులు గెలవాలని ప్రయత్నం జరిగింది. ఇది చాలా పెద్ద ఎత్తున శక్తుల పునరేకీకరణ, బీసీ కులాల ఐక్యతకు ఒక నిదర్శనంగా ఈ ఎన్నికలు నిలబడితే అని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తున్నా. ఓకే థ్యాంక్ యూ వకలబర్ణ గారు. సో మొత్తానికి స్పందన ఓవరాల్ గా ఈ టాపిక్ మీద నా రీడింగ్ ఏంటంటే చైతన్యం వచ్చింది బీసీలో. 2014 నిజానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అగ్రగణ్యులుగా ఉన్న జనాభాలో ఎక్కువ ఉన్న బీసీలకు అవకాశాలు వస్తాయని భావించారు. కానీ 10 సంవత్సరాల్లో అది జరగలేదు. ఈ ఎలక్షన్ లో కొంత అది కనిపించింది. కానీ నేను చెప్పినట్టు ఇంతకుముందు అయినా ఏ మూవ్మెంట్ స్టార్ట్ చేయడం వేరు, దాన్ని సస్టైన్ చేయడం వేరు. 90% స్టార్టింగ్ అవుతుంది కానీ దాన్ని చివరి దాకా గమ్యం దాకా తీసుకెళ్లేది చాలా తక్కువ సందర్భాలు. సో ఇప్పుడు బీసీ నాయకత్వం, బీసీ సమిష్టి నాయకత్వం ఎవరైతే అయిందో అందరినీ ఏకతాటిపైకి నడిపించేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు? నాయకత్వం ఇప్పుడు శ్రీనివార్ మల్లన్న ఉన్నారు. సరే ఆర్ కృష్ణయ్య మొన్నటి వరకు ఆయన ఫైట్ చేశారు. కానీ ఆర్ కృష్ణయ్య కొన్ని ఎక్కువ పార్టీలు మారడం వల్ల తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ ఇన్ని మారడం వల్ల కొంత సరే ఆయన స్కాలర్షిప్స్ దాని వరకే పరిమితమైంది. రాజకీయాల కంటే ఎక్కువ కూడా ఆయన సాధించిన విజయాలు కూడా ఉన్నాయి. బట్ పదే పార్టీలు మారడం కూడా ఇబ్బంది అవుతుంది.
సో చూద్దాం తీర్మార్మల్లో బీసీల యూనిటీకి ఎంతవరకు కృషి చేస్తారో ఇప్పుడైతే ఆయన ప్రయత్నం ఆయన చేశారు ఈ ఎన్నికల్లో. చూడాలి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది. ఆయనతో నేను మాట్లాడితే అయితే రెడీ, టపాకాయలు కూడా కొనుక్కుంటాం రెడీ. నేను మళ్ళీ 3వ తారీఖు మీ స్టూడియోకి వస్తాను అంటారు. 3వ తారీఖు చూడండి 3-3 గెలుస్తున్నాం అని చెప్పి ఆయనకు చెప్పారు. వీఆర్ రెడీ ఫైర్ క్రాకర్స్ అని చెప్పి నేను ఫోన్ చేస్తే నాకు వీడియో కాల్లో చూపించారు. చూడు నేను ఎక్కడున్నాను, ఫైర్ క్రాకర్స్ కూడా రెడీ చేసుకుంటాం మొత్తం. చూడు 3-3 గెలవడం ఖాయం. మీ స్టూడియోలోకి వస్తా రిజల్ట్ రోజు ఖచ్చితంగా గెలుస్తామని ఆయన అయితే చెప్తున్నారు. చూద్దాం గెలిచినా గెలవకున్నా ఒక పోలరైజేషన్ అయితే నేను అబ్జర్వ్ చేశాను ఈ ఎలక్షన్ లో. చూద్దాం అది ఎక్కడి వరకు అవుతుందని. ఓకే భరత్.